అమానవీయ ఘటన ఏదైతే ఉందో అది ముక్త కంఠంతో సభ్య సమాజం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు అమ్మాయి డాక్టరా కాదా అనేది పక్కన పెడితే, ఒక మహిళ అన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని అండ్ ఒక దగ్గర వర్క్ చేస్తూ తనకి సెక్యూరిటీ లేకుండా అండ్ ఎవరైతే ఇటువంటి ఇన్సిడెంట్ చేశారో వారి మీద చాలా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు అందరూ బయటకు వచ్చి ఈ ఇన్సిడెంట్ని ఖండించాలి. ఇంతకుముందు మనకి న్యూఢిల్లీలో నిర్భయ జరిగినప్పుడు కానీ, హైదరాబాద్లో దిశ జరిగినప్పుడు కానీ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి దీన్ని ఖండించడం జరిగింది. కానీ ఇప్పుడు కొంతమంది మటుకే అంటే గ్రూప్స్ ఆఫ్ డాక్టర్స్ మటుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, కానీ అందరూ దీన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ ఇది రేపు మన అమ్మాయికే జరిగితే మనం ఎలా ఫీల్ అవుతాం? సో దయచేసి మీరందరూ కూడా ఈ ఘటనని ఖండించాలి. అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని మంచి బిహేవియర్గా ఉండేటట్టు అండ్ వారి ప్రతి ఒక్క మహిళని తమ సోదరిగా భావించేటట్టు మీరు తీర్చిదిద్దాల్సిందిగా మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా విజ్ఞప్తి. అండ్ ఇటువంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాలను బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మంచి రిజల్ట్ వచ్చే వరకు అండ్ సుప్రీంకోర్టులో ఈరోజు సుమోటోగా స్వీకరించారు. సో ఈరోజు ఒక మనకి తెలియనుంది ఏం జరగనుందో. అలాగే మనం చూసుకున్నట్టయితే జూడాస్ కూడా స్ట్రైక్లో ఉన్నారు అండ్ వారి స్ట్రైక్కి మేము అందరం కూడా సంఘీభావంగానే ఉన్నాము. ప్రజలకు ఇబ్బంది చేయకుండా విత్ అదర్ డాక్టర్స్ మేము అన్ని సర్వీసెస్ రన్ చేస్తున్నాము. ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనకి తెలియదు. అండ్ వచ్చే రూల్స్ ప్రకారము అండ్ ఆ రూల్స్ అండ్ ఆ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన డాక్టర్స్ అందరూ కూడా సాటిస్ఫై అయ్యే వరకు వీరు కంటిన్యూ చేస్తామని జూనియర్ డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది.